రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట అతిథుల రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ల మారినటువంటి జత్వానీ గారు మళ్ళీ క్లియర్గా వినాలి. ఇందులో ఏదో మళ్ళీ మనోభావాలు అవి ఇవని నా పైన మళ్ళీ ఈ డిఫర్మేషన్ ఇట్లాంటి కేసులు పెట్టి నోటీసులు పంపి కోట్లు అడిగితే ఈ వేసుకునే కోర్టు తప్ప నా దగ్గర ఏ కోట్లు లేవు. ఈ వేసుకునే కోట్లు ఉన్నాయి, ఈ కోట్లు అయితే లేవు, ఇంకా ఆ స్థాయికి రాలేదు. క్లియర్గా వినాలి. జత్వానీ గారి కేసులో అర్థం చేసుకునేలాగా మనం మాట్లాడుకుందాం. జత్వానీ గారి కేసులో 2018లో కుక్కల విద్యాసాగర్కి చెందినటువంటి భూములను ఆమె ఫోర్జరీ పత్రాలతో ఆ భూముల అమ్మకానికి ప్రయత్నం చేసింది అని ఆమె పైన కేసు నమోదైతే అప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముంబైలో ఉన్న జత్వానీ గారిని తీసుకొచ్చి ఇక్కడ కేసు పెట్టి ఆ తర్వాత న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసి ఏదో జరిగింది. సరే, అది కేసు కోర్టులో ఉంది. ఇక్కడ ఎవరి తప్పు ఇవేం మాట్లాడట్లేదు. మనం ఎవరు తప్పు చేశారు, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరు బాధితులు, ఎవరు నిందితులు అనేది మనం మాట్లాడుకోవట్లేదు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. కోర్టులో కేసు నడుస్తూ ఉన్న సమయంలో నిందితులే బాధితులైపోతారా? కోర్టు కదా డిసైడ్ చేయాలి. ఎస్, జత్వానీ గారు తప్పు చేయలేదు, అవి ఫోర్జరీ పత్రాలు కాదు అనంటే అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులో, క్రాంతి రాణా టాటానో, విశాల్ గున్నీనో వీళ్ళంతా తప్పు చేశారని అర్థమవుతుంది. కోర్టు ఇంకా డిసైడ్ చేయకుండానే నిందితురాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రభుత్వమే పిలిపించి పోలీసులతో ట్రైనింగ్ ఇప్పించి కేసు పెడితే ఎలా తీసుకుంటారు? ఇలాంటిది ఎక్కడైనా చెల్లుతుందా? కోర్టులో కేసు నడుస్తోంది సార్, తప్పు ఎవరు చేశారనేది పక్కన పెడదాం. ఇప్పుడు దీన్ని ఇంకొక రకంగా ఇంకా అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. మొన్నటికి మొన్న రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు మద్యం కేసు అని, మద్యం స్కామ్ అని చెప్పి. ఇప్పుడు ఆయన కూడా వెళ్ళి రివర్స్లో కేసు పెడతారు. అంటే ఆయన నిందితుడిగా చేర్చారు కదా, ఆయన నేను బాధితుడిని అని కేసు పెడతారు. ఇమ్మీడియట్గా టేకప్ చేస్తారా పోలీస్ డిపార్ట్మెంట్? అంటే జత్వానీ గారికి ఒక న్యాయము, రాజ్ కసిరెడ్డికి మరో న్యాయం ఉంటుందా? కోర్టులో తేలాలి కదా. రాజ్ కసిరెడ్డి కేసు అయినా సరే, జత్వానీ గారి కేసు అయినా సరే, ఒకసారి న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత న్యాయస్థానం ఏ తీర్పు ఇస్తుందో, ఏది తుది తీర్పు అవుతుందో దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. కానీ ముందుగానే చేశారు. ఇప్పుడు ఏం చేశారు? పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేశారు. అంతటి తాగారా? లేదు. బయటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అక్రమ కేసులు ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటూ పోవాలి. ఆయన పైన వరుస పెట్టి అక్రమ కేసులు పెడుతున్నారు. ఆయన ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సమయంలో కొన్ని ఫైళ్లు కనిపించకుండా పోయాట. ఆ కేసు కూడా లేదు. ఇప్పుడు లేని కేసుని మళ్ళీ తిరగదోడి ఓ కేసు పెట్టారు. తర్వాత రఘురామకృష్ణరాజు గారి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇరికించేటటువంటి కుట్ర చేశారు. ఆయన అసలు ఆ సమయంలో ఏసీబీలో ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఎస్, ఏసీబీ డీజీగా ఉన్నారు. ఏసీబీలో ఉన్న వ్యక్తికి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఈ కేసులో ఆయన కూడా తీసుకొచ్చి ఇరికించేశారు. 2 కేసులు ఆయన పైన పెట్టేశారు. అంటే వరుసపెట్టి ఎలాంటివి జరుగుతున్నాయనేది మార్గదర్శి అక్రమాలు బయట పెట్టారనే కక్షతో అప్పటి సిఐడి ఐజీ సంజయ్ పైన అక్రమ కేసులు పెట్టి సస్పెండ్ చేశారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారి కేసు కోసం అప్పటి డీజీ పివి సునీల్ కుమార్ గారిని ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. సీనియర్ ఐపీఎస్లు కొల్లి రఘురామరెడ్డి, రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, జాషువాలు వీళ్లకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇది కాక అదనపు ఎస్పీల నుంచి సీఐల దాకా మరో 199 మందికి 10 నెలలుగా పోస్టింగులు లేవు, జీతాలు లేవు. చాలా మందిని, అంటే ఇప్పుడు ఒకరిద్దరికి ఏమైనా వచ్చాయేమో, అసెంబ్లీ సాక్షిగా వాళ్లే చెప్పారు. మరి ఈ విధంగా చేస్తూ ఉంటే పరిస్థితి ఏంటి? ఒకటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరినీ కొద్ది కాలం, అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోస్టింగ్లు ఇవ్వకుండా ఆఫీసులకు వచ్చి సంతకం పెట్టి సాయంత్రం వరకు 5 గంటల వరకు కూర్చొని వెళ్ళండి అని చెప్పారు. సాయంత్రం 5 వరకు కూర్చొని వెళ్ళాలి, ఆఫీస్కి రావాలి, సంతకం పెట్టాలి, వచ్చి అక్కడ చైర్లో ఇట్లా చేతులు కట్టుకొని సాయంత్రం వరకు కూర్చొని ఇంటికి వెళ్ళాలి. ఇలాంటివి చేశారు. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఏంటంటే రేపు వాట్ నెక్స్ట్ అనేది మాట్లాడుకోవాలి. ఈ విధంగా ఐఏఎస్ని, ఐపీఎస్లను కూడా వేధిస్తూ ఉంటే వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది? ఈ భూగోళం ఉన్నంత వరకు, కలియుగం ఉన్నంత వరకు ఒక పార్టీనే అధికారంలో ఉండదు. ఇలాంటి రాంగ్ ప్రాక్టీస్ మొదలు పెడితే భవిష్యత్తులో ఏం జరుగుతుంది? దాని తగినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 చూస్తారు అని అంటున్నారు. కార్యకర్తల కోసం పనిచేస్తాను, అది కూడా చూడండి ఒకసారి అని అంటున్నారు. సో కలియుగం ఉన్నంత వరకు ఒక పార్టీనే ఉండదు. ఇప్పుడు ఇలాంటి రాంగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల
అంటే దీన్ని చట్టబద్ధత చేసేస్తున్నారేమో అని అనిపిస్తోంది. పోలీసుల పైన కూడా కేసులు పెట్టడం అనేది, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయడం అనేది, ఇలాంటిది చట్టబద్ధత అయిపోతే, దీన్నే ఒక చట్టంగా తీసుకొచ్చేస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి?